మంచిది. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభు యేసుక్రీస్తు వారి నామములో కూడి చేరొచ్చిన దైవజన బృందమందరికీ హృదయపూర్వక వందనాలండి. నన్ను ప్రేమతో ఆహ్వానించిన సాయిబన్న గారికి, వారి కుటుంబానికి, సంఘులందరికీ ప్రత్యేకంగా హృదయపూర్వక వందనములు. దేవునికి మహిమ కలుగును గాక. గత రాత్రి ఉపవాస ప్రార్థన, అలాగే ఈ రోజు 12 గంటల స్తుతి ఆరాధనలో ఉదయకాలం మరి మణికుమార్ గారి నుంచి దేవుని ఆత్మచేత సమకూర్చబడిన మంచి వర్తమానం అందించడం జరిగింది. మరి ఈరోజు ఆఖరిగా మరి అత్యల్పునైన నాకు మరి కూర్చున్న వారి కంటే యోగ్యం కాకపోయినా ప్రభు ఇచ్చిన కృపను బట్టి కొద్ది నిమిషాలు మరి దేవుని వారిని పంచుకుంటూ ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇంకా ఆలస్యం చేయక ప్రభు నా హృదయంలో ప్రార్థన పూర్తిగా పెట్టిన మరి వాక్యం ఎందుకో నాకంత అంగీకారం అనిపించలేదు, కానీ ఎందుకో మొత్తం మీద ప్రభు ఇదే చెప్పాలని ప్రభు మరి నన్ను బలవంతంగా చేస్తున్న ప్రేరణ బట్టి ఖచ్చితంగా మరి ఇది దేవుని చిత్తమని నమ్మి నా విధానాన్ని మార్చుకుని దేవుని యొక్క ఆత్మ నడిపి నేను లోపడ్డా. దినదినం కూడా ఆక్టివేట్లో ఒక ఊళ్ళో ఉన్నప్పుడు కూడా అనేక వాక్యాలు చెప్పాలని నేను సిద్ధపడ్డాను. కానీ మనం ఎంత ఉన్నా కానీ దేవుని నడిపికి అప్పగించుకుని కాక దేవుడికి స్తోత్రం. సంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ మాట చదువుదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం యోహాను రాసిన ప్రకటన గ్రంథం 2:10 చక్కటి మాట రాయబడి, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెబుతున్న మాట వినుగాక. దేవునికి మహిమ ప్రభావములు కలుగుగాక. పరిశుద్ధుల తండ్రి, జీవాధిపతి, ఈ సాయంకాల వేళలో ఈ విధంగా మీ సన్నిధిని కూడుకుని చేరుకుని నేను నామమును గొప్ప చేయుటకు మాకు ఇచ్చిన అధిపతిగా స్తోత్ర. ఈ 12 గంటల స్తుతి ఆరాధనలో మీ సన్నిధిని మాతో ఉంచి మీ నామ మహిమాత్మని నేను ఆరాధించుటకు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తుతిస్తూ, అత్యల్పై నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి గర్వపరుస్తూ వాక్యం ద్వారా మీరు మాట్లాడుచుగా మీరు మీరు మాత్రమే కనబడండి, మీరు మాత్రమే మాట్లాడండి, మీరు మాత్రమే నోటికి వేశాత మహిమ పొందండి. ఈ సంఘములకు మాత్రం తీవ్రకరంగా ఉండలాగా ఈ మాటలు మేము అన్వయించుకుని ఈ మాటలు మేము ఆయన ఆ విధంగా స్వీకరించగల ఆత్మపై వచ్చి ప్రతి గలిబిల ఆత్మను బంధిస్తూ ఎటువంటి బలహీనత ఆత్మలను లయపరిచి ఆయన మీ ఆత్మ ద్వారా వాక్యం మా హృదయాలు వెలిగించబడి మీ పరిచయం కొరకు మీరు ఆకలి కొరకు సిద్ధపరచుకుని యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. దేవునికి మహిమ ప్రభావములు కలుగుగాక. మనకు తెలిసిన విషయమే, అన్ని రోజులు ప్రతిరోజు కూడా ఎక్కడ చూసిన ప్రకటన గ్రంథాలు ధ్యానించబడుతున్నాయి. దేవుడు ద్వారా అయ్యా గారు ఎక్కడ తెలుసు మరి మీరు శోధించబడినట్లు ఏమంటే మీలో అపవాది కొంత చెరలో వేయించబడుతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చుదనని మరి సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగా వినగాక. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు మరి యోహాను ద్వారా మరి సంఘములకు 7 సంఘములకు అనగా సంఘపు దూతకు అనగా పాస్టర్ గారికి హెచ్చరిక, పాస్టర్ గారికి 7 లెటర్లు, అలాగే పాస్టర్ గారు సంఘానికి కాబట్టి సేవకులతో పాటుగా మనతో పాటు మనతో మిలితమై మనకు కుడివెన్నులుగా మరి కుటుంబంగా ఉన్న సంఘానికి కూడా ప్రభు మనకి ఇస్తున్న మాటలను ఉపయోగించుకున్నాం. దేవుడికి స్తోత్రం. గమనించగలిగినట్లయితే చక్కటి మాట రాయబడింది. ఏమండి 10 దినములు శ్రమ కలుగు, ఏమండి మరణం వరకు నమ్మకంగా ఉండమని వాక్యం సరిస్తాం. ఇక ఇది ఏ సంఘం అనేది స్ఫురణ సంఘం. 7 సంఘాలలో
అతి శ్రేష్టమైన సంఘంగా, హెచ్చరికలు లేని సంఘంగా, ఏమండి అన్ని సంఘాల కన్నా కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిలో ఉన్న సంఘం ఏదైనా ఉన్న నేడు కాలంలో ఉన్న సంఘం. దేవుని స్తోత్రం. అన్నీ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. కానీ ఒక మాట, ఈ సంఘంలో ప్రభు చూసిన మాట ఏంటంటే మరణం వరకు నమ్మకంగా. ఎందుకు మరణం వరకు నమ్మకంగా ఉండమంటున్నాడంటే ఏమండి శ్రమ కలగబోతుంది. అది 10 దినములు శ్రమ కలగబోతుంది. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకం. మనకు అనగానే అనిపిస్తుంది, ఏంటంటే బాబు శ్రమ కలగడం ఏంటంటే ఏమండి క్రైస్తవులు అంటేనే శ్రమ, శ్రమ అంటేనే క్రైస్తవులు. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఏ కార్యం చేయాలైనా సరే ముందు శ్రమ రాణిస్తాడు, అందులోనే కార్యాన్ని చూపిస్తాడు. దేవుని స్తోత్రం. ఒక దైవజనుడు అన్నాడు, శ్రమ లేకపోతే క్రైస్తవులకి మధ్య ఏమి ఉండదంట. దేవుని స్తోత్రం. కాబట్టి క్రైస్తవులు దేవుని జ్ఞాపకం చేసుకోవాలన్నా, దేవుని పిల్లలు దేవుడిలో చక్కగా నిలబడాలన్నా, ఏమిటి సేవకులు సరైన రీతిలో సేవ చేయాలన్నా, సంఘము అంతకంతకు వర్ధిల్లాలన్నా అన్నిటికీ ఒకే మెడిసిన్ శ్రమ. దేవుని స్తోత్రం. కాబట్టి ఏమిటి అలాగే ఇది కేవలము సేవకుడికి సంఘానికి కాదండి. మన ప్రభువులు యేసుక్రీస్తు వారు అనుభవించిందే మనకి చెబుతున్నారు, ఇస్తున్నారు. దేవుని స్తోత్రం. ఆయన భూమి మీద ఉండగా శ్రమ పడని దినము లేదు, శ్రమ పడని సందర్భము లేదు. ఆయన భూమి మీద ఉండగా ఆయన శరీరంలో శ్రమ పడని భాగము కూడా లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి శ్రమలోనే దీవెనలోనే శ్రమ. దేవుని స్తోత్రం. కాబట్టి ఆఖరి చెప్పాల్సిన విషయాలు ముందే చెప్పడం జరుగుతుంది. మనము సర్వసాధారణంగా శ్రమలో చాలా బాగా పాస్ అయిపోతాం. అయ్యా శ్రమలో మనం ఏదో విధంగా పాస్ అయిపోతాం, కానీ దీవెనలోనే ఎక్కువ శాతం ఫెయిల్ అయిపోతాం. అందుకే ప్రభు ముందుగా మనల్ని హృదయం తిరిగి వేస్తాయా, మనసు తిరిగి వేస్తాయా, మన తలంపులు తిరిగి వేస్తాయా, మన నాడి ఎరిగిన వేస్తాయా చెబుతున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, ఏమంటే మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను నీకు జీవం ఇస్తాను. దేవుడికి స్తోత్రం కలుగును కాక. అంటే ఇప్పుడు 10 దినములు మన సబ్జెక్ట్ కాదు. సంవత్సరంలో 10 దినములు అంటే 10 రోజులైన శ్రమ, కొంతకాలమైన శ్రమ, రకరకాల మనకు అంత డీప్గా రకలేదు. మన సమయంలో ఎక్కువ శాతం 10 దినములు అంటే 10 ఆజ్ఞలని, ఏమంటే ధర్మశాస్త్ర ప్రకారము, వాక్య ప్రకారము, ఏమంటే మరి మర్మంగా ఏం చెప్పినా సరే కేవలము 10 దినములు నమ్మకంగా ఉంటేనే జీవకిరీటం రాదండి ఉద్దేశం. 10 దినములు నమ్మకంగా ఉంటేనే జీవకిరీటం మనకి వచ్చేస్తుందని కాదు. 10 దినములు అనగా మరి వాక్యానుసారంగా మనము ఎన్ని శ్రమలు వచ్చినా ఏమంటే నమ్మకంగా ఉంటే శ్రమలు తీరతాయి. అంతవరకు దేవుని స్తోత్రం. జీవకిరీటం పొందడానికి ఇంకా చాలా వరకు మనం చేయాలి. జీవకిరీటము సంఘము పొందడానికి ఇంకా చాలా కాలం పడుతుంది. దానికి తగ్గ వర్క్స్, దానికి తగ్గ ఏమని ఇంకా చేయవలసిన విధానం ఉంటాయి. అయితే 10 దినములు కేవలము మరి నమ్మకంగా ఉంటే జీవకిరీటం వస్తున్నట్లేదు. కానీ 10 దినములు ప్రభులో అనగా ప్రభు నియమించిన కాలంలో మనం ప్రభు కొరకు నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా మన శ్రమలు తీరుతాయి. ఆ తర్వాత బ్లెస్సింగ్స్ అనేది, కిరీటాలు అనేది ఆయన టైము, ఆయన ఇష్టం. దేవుడికి స్తోత్రం. గమనించినట్టు ఈ సమయంలో ప్రభుత్వంగా చూడండి, శ్రమ కలుగును అంటున్నాడు. అంటే శ్రమలో నమ్మకంగా ఉండమంటున్నాడు. సర్వసాధారణంగా అండి శ్రమలో నమ్మకంగా ఉండమని మనకి ఎవరు కూడా చెప్పనవసరం లేదు. ఎందుకంటే మనం ఎక్కువ నమ్మకంగా ఉండేదే శ్రమలు వచ్చినప్పుడు. దేవుడికి స్తోత్రం. శ్రమలు వచ్చినప్పుడే నమ్మకంగా ఉండాలంటే అనేది క్రైస్తవులను వెనతో పెట్టి ఇచ్చా సేవకులను మనకైనా ఏమండి దానికి అలవాటు పడిపోయి ఉంది. అదే గారు అమ్మగారు చూడండి, శ్రమలో నమ్మకంగా ఉండమని ఎవరు మనకి చెప్పనవసరం. ఎందుకంటే శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థనలు ఎక్కువ అవుతాయి, ఉపవాస ప్రార్థనలు ఎక్కువ అవుతాయి, ఏమండి తర్వాత వాక్య ధ్యానాలు ఎక్కువ అవుతాయి,
మోకాళ్ళ అనుభవాలు ఎక్కువ అవుతాయి. కానుకలని ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి బకాయిలని చెల్లించేస్తా ఉంటాం, మొక్కుబడులు చెల్లించేస్తా ఉంటాం. అంటే ఒక దైవికమైన క్రమంలో రావాలంటే ఖచ్చితంగా శ్రమ వస్తుంది. దేవుని స్తోత్రం. శ్రమ రావటం ద్వారా భక్తులు అంటున్నారు నాకు మేలాయను అంటారు. దేవుని స్తోత్రం. శ్రమ లేకపోతే మనం ఎక్కడో వెళ్ళిపోతాం. ఆదిమ సంఘంలో ఏమని ఎంత శ్రమలు వచ్చినాయో, ఆ శ్రమలో ఎంత వారిని చెదిరిపోయారో, చెదిరిన చోట ఎలా సంఘం విస్తరించింది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఈ అంత్యదినంలో, ఈ దుర్దినములలో, ఈ వ్యభిచార తరములో దేవుని బిడ్డలమైన, దేవుని సేవకులమైన మనందరికీ ప్రభుత్వ ఒక వాగ్దానం, పెద్ద ఒక హెచ్చరిక ఎలా తీసుకున్నా ఏమంటే మరి ఒక విశేషం ఏంటి మన మాట ఏంటంటే ఆయన అంటున్నాడు చూడండి, మరి శ్రమలో నమ్మకంగా ఉన్నాడు. మరి శ్రమలో నమ్మకంగా ఎవరైనా ఉంటాం. దాని అర్థం శ్రమలో నమ్మకంగా ఉండటమే కాదు, కానీ శ్రమ తీరిన తర్వాత దీవెన పొందినప్పుడు, శోధించబడిన తర్వాత వర్ధిల్లినప్పుడు, శోధన తీరిన తర్వాత జయం వచ్చినప్పుడు, ఏమని రోగము తగ్గిన తర్వాత స్వస్థ వచ్చినప్పుడు కూడా మనం ఇంకా నమ్మకంగా ఉండము కాక. దేవునికి స్తోత్రం. ఏమని శ్రమలో అందరూ నమ్మకంగా ఉంటాం, ఆర్థిక ఇబ్బందులు అందరూ నెమ్మదిగా ఉంటాం. కానీ ఆర్థిక ఇబ్బందులు తీరిన తర్వాత నమ్మకం చూపించాలి. రోగము వచ్చినప్పుడు నమ్మకంగా ఉంటాం, రోగము తీరిన తర్వాత మరీ నమ్మకంగా ఉంటారు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి శ్రమ కలిగినప్పుడే కాదు, శోధన కలిగినప్పుడే కాదు, కష్టకాలంలో నష్టకాలంలో ఎవరి కాలంలో కాదు, అవి తీరిపోయి పొంగిపోలే సమృద్ధి వచ్చినప్పుడు కూడా మనం నమ్మకంగా ఉన్నట్టుగా ఈరోజు తీర్మానం చేసుకుంటూ కాక. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఎవరి మరి బైబిల్ గ్రంథంలో చాలా మంది నమ్మకం అసలు ఈ పరిచర్య సేవకులుగా మనకి, ఈ రక్షణ విశ్వాసులుగా మనకి ప్రభు మనలో ఏం చూసించాడు అనుకోవాల్సిన ప్రభు మనల్ని గుడ్డిగా నమ్మేట. దేవుని స్తోత్రం. ఈ రక్షణ ఉచితమైందే కానీ చౌకబారింది కాదండి. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభు మనల్ని ఎంతో నమ్మాడు. మన మీద ఎన్నో నమ్మకాలు పెట్టుకుని, మన మీద ఎన్నో ఆశలు పెట్టుకుని, మన మీద మన పట్ల ఎన్నో యోగ్యతలు మన పట్ల ఆయన ఆలోచన చేసుకుని ఎంతో అచంచలమైన నమ్మకంతో ఈ పరిచర్యను, ఈ కృపావారాలను, ఈ గొప్ప రక్షణను, ఈ ఆశీర్వాదమును, ఈ ఆరోగ్యాన్ని మనకి ఇచ్చినాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఆమేన్. హల్లెలూయా. గమనించినట్లయితే 10 దినములే కాదు, మరణం వరకు నమ్మకంగా ఉంటుందాక. కాబట్టి ఈ నమ్మకము కొంతకాలం కాదు. ఆపదలు అయోగ్యతలు వచ్చినప్పుడు, అయోమయాలు వచ్చినప్పుడు నమ్మకంగా ఉంటాం. అన్ని తీరిపోయిన తర్వాత కూడా ఇంకా నమ్మకంగా ఉంటుందాక. అదేంటండి, రోగం ఉన్నప్పుడు నమ్మకంగా ఉంటాం, రోగం తీరేక ఉండడం ఏంటండి? ఉండదని దేవుడు తెలుసు. ఆర్థిక ఇబ్బందులు చాలా నమ్మకంగా ఉంటాం. ఆర్థిక ఇబ్బందులు ఎంత నమ్మకంగా ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు తీరిపోయిన తర్వాత 10 మందిలో గుర్తించినప్పుడు ఎంతో నమ్మకంగా దేవుడిగా ఏడుస్తాం. ఎవరికైనా గుర్తించలేదు, కానీ 10 మందిలో మంచి పేరు వచ్చి 10 మందిలో మరి పలుకుబడి వచ్చినప్పుడు, ఆర్థిక ఇబ్బందులు ఏడుస్తున్నాము, నలుగురిలో పేరు వచ్చి ఘనంగా వాడబడినప్పుడు ఒకవేళ మనం నమ్మకంగా ఉన్నామేమో అని జాగ్రత్త పడుగాక. దేవుడికి మహిమ కలుగుగాక. అంటే అందుకే పెట్టే టైము 10 దినాలు నాడు కానీ మరి ఇప్పుడు కదండి మరణం వరకు. దేవుని స్తోత్రం. ఈ 10 దినాల రోగం, ఈ 10 దినాల శ్రమ, ఈ 10 దినాల ఇబ్బందులు, ఈ 10 దినాలు ఈ క్రమేణా అనుకోవచ్చు తెలుపుతారు. కానీ మరణం వరకు ఉండవు కదండి రోగాలు, మరణం వరకు ఉండవు కదండి బాధలు, మరణం వరకు ఉండవు కదండి ఆర్థిక ఇబ్బందులు, మరణం వరకు ఈ సంఘంలో ముళ్ళు ఉండవు కదా, పూలుగా మారిపోతే కొంతకాలం. దేవుడికి స్తోత్రం. మన దైవజనుడు విజయబాబు గారు ఎక్కడికి వచ్చారు. ఈ సంఘంలో ముళ్ళు ఉన్నాయా అంటే అందరూ చేతులు ఎత్తారు. దేవుడు వాటిని పూలుగా మార్చిపోతున్నాడు. దేవుడి స్తోత్రం. అబ్బా అంత తెలియదు ఏంటంటే ఎలా ఉండాలి తెలుసా? మన ముందు నమ్మకంగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగుగాక. ఇది ఆయన చెప్పిన మెసేజ్ అనుకున్నారు కాదు. దేవుడి స్తుతి కలుగుగా. ఒక సందర్భం మాత్రమే మన సంఘంలో ఉన్న ముళ్ళులన్నీ మన నమ్మకత్వాన్ని బట్టి అవన్నీ పువ్వులుగా మారిపోనుగాక. ఎటు వెళ్ళినా ముళ్ళే, ఎటు వెళ్ళినా ముళ్ళే, ఎటు వెళ్ళినా
వెళ్ళిన ముళ్ళే, శరీరంలో ముళ్ళే, కిచెన్లో ముళ్ళే, ఏమండి అన్ని ఏరియాలో ముళ్ళే, సంఘ పెద్దల్లో ముళ్ళే, అనేకమైన ముళ్ళే, కుటుంబంలో ముళ్ళే, పిల్లల్లో ముళ్ళే, ఏమండి ఏ గదిలోకి వెళ్ళినా ముళ్ళే, ఏ వీధిలోకి వెళ్ళినా చివరికి కలిపేటప్పుడు ఏడ్చేటప్పుడు కూడా కొన్ని ముళ్ళు మనకు రుచుతా ఉంటాయి. కానీ మన నమ్మకత్వాన్ని బట్టి దేవుడు ఆ ముళ్ళులన్నిటినీ ఏమండి పువ్వులుగా మార్చును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ నేను ఎక్కువ సమయం తీసుకోవడానికి ఇష్టం దేవుడు కనిపిస్తున్న మాట ఏంటంటే చూడండి, మరణం వరకు నమ్మకంగా ఉంటుంది గాక. దేవునికి స్తోత్రం. నమ్మకంగా లేని వారి కోసం పరిశుద్ధాత్మ నాకు బాగా తెలిసిన వ్యక్తి సౌలు, పాత నిబంధన సౌలు గారు. మొదటి మాట మొదటి సమయంలో 13:13 ఒక చక్కటి మాట మీకు అందరూ తెలిసినాయి కాబట్టి ఏమండి మొదటి సమయంలో 13:13 తీసిన పర్లేదు, తీరు పర్లేదు. సమయంలో మొదటి సమయంలో 13:13 చక్కటి మాట రాయబడిందండి. అందరూ సమయాలు ఇట్లా నేను మీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకం పనిచేసింది. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యం నిలవదు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఇక్కడ మొదటి సమయంలో 13:13 ఏమండి మన సమయాలు ప్రభు చూపిస్తున్నాడు. అసలు సమయాలు ఎవరంటే ఒకప్పుడు అన్నాడు సమయాలు, నేను ఎన్నికలేను, నేను సౌలు అన్నాడు. ఒకప్పుడు నేను ఎన్నికలేను, నా కుటుంబము అన్ని గోత్రాల్లో కన్నా మా గోత్రం చెంది నేను చిన్నోడిని, ఒకప్పుడు నేను చిన్నోడిని ఎన్నికలేని అయోగ్యుడిని అని ఎంతగానో తగ్గించుకున్నాను. ఏమండి తప్పిపోయిన గాడిదలను వెతకడము శాత కానివాడు. మాస్టర్ గారైన సమయం దగ్గరికి వెళ్తామంటే కానుక పెట్టడానికి దమ్మిడి లేక బాల్యం దగ్గర తీసుకుని కానుక పెట్టినప్పుడు అటువంటి సౌలు ఏమంటే ఈ రోజున అంటున్నాడు, నేను సమయాలు సమానమే అంటున్నాడు. తెలుసుకోవద్దా ఎంత పరిస్థితులు మారిపోయాయండి. సేవకుల పరిస్థితి కానీ సంఘ పరిస్థితి కానీ క్రమాలన్నీ మారిపోతున్నాయి. ఒకప్పుడు ఏమండి నా కుటుంబం ఎన్నికలేనిది, నేను చెన్నోడిని, నేను ఎందుకు పనికిరానోడిని అని చాలా చేతకాని స్థితిలో ఉన్న ఈయన ఈ రోజున ఏమండి కొంచెం వచ్చేసరికి అంటున్నాడు ఈయన, నేను సమయాలు సమానే. మరి ఏం చేయాలి? నువ్వేమో రాలేదు, ఏమో ముందుకు వచ్చేస్తుంది, నువ్వేమో టైం ఉండవు, నువ్వే చెయ్యాలా, ఏ కాలేవయ్యా బలపించేసాను ఇక ఎలా ముందుకు అంటున్నాడు. ఎంత సాహసం. అందుకే సౌలేమో నేను సాహసం చేశానంటే దేవుడు సమయం ద్వారా అవివేకుడు తెలుసుకోతున్నాం. కొన్నిసార్లు మన జీవితాల్లో మనము ఏదైనా సాహసించి చేసేసాం అనుకున్నాం అంటే విశ్వాసులుగా రకరకాల పరిస్థితుల్లో ఈ సాహసం చేస్తున్నాం అనుకుంటే సరిపోతుంది. దేవుడు ఒప్పుకోవాలి కదా. సౌలు అంటున్నాడు, నువ్వు రాలేదు మరి, నిర్మోష పరిస్థితులు ఎలా ఉన్నాయి, శత్రుల పరిస్థితులు ఎలా ఉంది, బలిపేటగా చేయాలి, ఇప్పుడు ఎక్కడెక్కడో పెద్దగా చేస్తున్నావు అంటే దైవజనుడు వచ్చినా ఆగుతారంటే సంఘం రాజుపడి రాజే చేయాలి, ఏమంటే యాజకుడు పని యాజకుడే చేయాలి, మాస్టర్ గారి పని మాస్టర్ గారి చేయాలి. విశ్వాసం అని చేస్తేనే శత్రువు మీద మనకి చేయం. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రభువు దేవుడిలా గమనించండి. చూడండి, దేవుడేమో చూడండి అవివేకు అంటే లేదు సాహసించారు అంటాడు. కానీ ఈ మాట ఎవరంటారండి తీసి పక్కన పెట్టాడు దేవుడి స్తోత్రం. మొట్టమొదటి రాజైన సదాకాలం ఉంచాలి ఒక ఆలోచన, ఒక నమ్మకం, ఆయన మీద పండుగ ఆశ పెట్టుకుంటాడండి. కానీ మొదటి రోజులో ప్రార్థన చేశాడు, సమయం ప్రార్థనే మర్చిపోయాడు. కాబట్టి ముందున్న తగ్గిపే కోల్పోయాడు. కాబట్టి దేవుడు ఏంటండి మరి సమయం తర్వాత ముందు ఏడుస్తాడు, అయ్యో వాడాడున్నాడు, నేను నాకు లేదు బాధ నీకెందుకు. సమయం మాస్టర్ గారు సౌలు కోసం 3 రోజులు ఏడ్చాడు. దైవజనుడి కదండి ప్రేమ. కానీ ఎవరన్నాడు అవసరం లేదు, ఇంకొక రెడీ చేసి పెట్టాడు. దేవుడికి స్తోత్రం. దైవజనుడిగా మన భారం, దైవజనుడిగా సంఘ భారం, సేవ భారం, పరిచయ భారంలో చూడండి మరి సమయంలో మన పని ఎవరినంటారు సరిపో. ఏమండి దేవుడు అన్నమన్నాడు, పలికించాడు కాబట్టి అవివేక్ అన్నాడు. కానీ తర్వాత ఎంతో కాలం
సౌలు కోసం సమయాలు ఏడ్చే సందర్భాలు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం. ఈ వృత్తాంతం అంతలో చూస్తేనండి సౌలు దేవుడు ఏంటంటే సౌలు మీద దేవుడు పెట్టుకున్న ఆ నమ్మకాన్ని సౌలు ఏమైపోయాడండి, కోల్పోయాడు. దేవుడి స్తోత్రం. సదాకాలం ఉంచాలని ఒక ప్లాన్ తో దేవుడు చేశాడు. అంటే ఇప్పుడు ముందు ప్రార్థన మర్చిపోయాడు, ముందు చేసిన అన్ని మర్చిపోయాడు. ఒకప్పుడు చెన్నోడి అన్నాడు, ఏమంటే అంటే దైవజనుడు రాకుండా యాజకుడు చేయాల్సిన పని ఏం చేసేసి ఆ ఏ కథలే అదేంటండి సమయంలో ఏ కథలే అదేంటండి నేను చేసేసిన సాహసి అయ్యా పొరపాటు అయిపోయింది, ఏదో తొందరపాటు చేసేసాను, నా స్వభావం తెలుసు కదా, క్షమించండి అయ్యా అని చెప్పేసి అన్నాడు కదా. దేవుని స్తోత్రం. అనలేదంటే చూడండి తన స్థానాన్ని కోల్పోయాడు. కొండంత ఆశలు పెట్టుకుని ఉన్న ఈ సౌలు చూడండి దేవుడికి తన మీద నమ్మకత్వాన్ని కోల్పోయాడు. ఎంత బాధాకరం. ఈ రోజున ఎంతో నమ్మకం పెట్టిన మనకి ఎన్నో బాధ్యతలు అప్పగిస్తున్నాడు. కాబట్టి మన పని మనం చేయాలి. ప్రారంభ దినాల్లో ఉన్న ప్రార్థన నాకైనా మీకైనా మనందరికైనా మరలా పొందుకున్నాము కాక. సేవలో వచ్చి ఆత్మీయంగా ఎంత దినతో అదే ప్రార్థన. మన 20 రోజుల ఉపవాస ప్రార్థనలో అది నేను రక్షణ పొంది తడి బట్టలతో పైకి వచ్చి బట్టలు మార్చుకోకముందు ఎంత రోషం కలిగి ఉంటామో ఆ రోషం మళ్ళా దయచి దేవుడికి స్తోత్రం కలుగా. ఎందుకంటే గట్టెక్కే గంతులు మారిపోతాయి, బట్టలు మారాక భక్తి మారిపోతా ఉంటుంది. కాబట్టి ఒక అంశం ఎక్కువ దేవుడు ఇచ్చాడు. మేము ఆ నీటిలో మునిగి గుళ్ళతో మునిగి పైకి కానీ కడబట్టలు తిన్నప్పుడు ఆ బట్టలు మార్చుకున్నప్పుడు చాలా ఉంటాం, ఇచ్చేయాలని వారం నెల రోజులు అంటే బాగా ఉంటారు. తర్వాత దేవుడికి స్తోత్రం. మన సంఘము కానీ మనలా అలా ఉండగా మన ప్రారంభ దినంలో మనం కలిగి ఉన్న ఆ దర్శనం, ఆ ప్రత్యక్షత, ఆ ఆలోచనని కూడా దేవుడికి నమ్మకంగా ఉండడం ద్వారా మరలా తిరిగి పొందుతున్నదాక. దేవుడికి స్తోత్రం. సమూయేలు ఎంత కన్నీరు కాచిన మళ్ళా చూపుతున్న మాట దేవుడు అస్సలు వెళ్ళలేదు. సౌలు మీద దేవుడు పెట్టుకున్న ఆ నమ్మకత్వాన్ని సౌలే కోల్పోయాడు. దేవుడికి స్తోత్రం. మనము అలాగూ ఉండకుండా మరణం వరకు నమ్మకంగా ఉంటాము కాక. రెండో సందర్భం, రెండవ సమయంలో మరి 24:3 మాట ఉంటాయి. ఇక్కడ సౌలు తీసి పక్కన పెట్టి దావీదుని పెట్టారంటే అయ్యగారు కూడా అదే పని చేశారు. సెకండ్ సమయాలు 24:3 మాట ఉందండి. యోవాబు జనుల సంఖ్య ఎంత ఉన్నదో నా ఏలినవాడును రాజులకు నీవు బ్రతికిండగానే దేవుడైన యెహోవా దాన్ని 100 ఎక్కువగా చేయుగాక. నా ఏలినవాడును రాజులకు నీకు ఈ కోరిక ఎలా పుట్టినా నేను చాలండి. దేవుడికి మహిమ కలుగుగాక. ఇక్కడ సందర్భం ఏంటంటే దావీదు జనుల సంఖ్యలో లెక్క పెట్టేస్తున్నాడు. దావీదు జనాల్ని ఇజ్రాయేల్ ప్రజలు లెక్క పెడుతున్నాడు. అయితే ఎప్పుడు ఇలాంటి ఆలోచన ఎందుకో మరి ఆలోచన వచ్చింది. జనం లెక్క పెట్టే యోగరా మన జనసంఖ్య ఎంతన్నారు, గద్దెలు ఎంతమంది, గాలు పట్టుకుని ఎంతమంది ఉన్నారు, బలాజులు ఎంతమంది ఉన్నారు, ఒడ్డు చేతులు తిప్పేవాళ్ళు ఎంతని మొత్తం అడిగితే ఏంటయ్యా ఏం ఆలోచన అయింది, ఏంటి ఆలోచన అని యోవాబు ఎంత నివారించినా దావీదు వెంటనే అవసరం. దేవుడు రాత్రి దేవుడు 1000 రెట్లు చేస్తాడయ్యా. నేను దీవించి గొర్రెలను తీసుకొచ్చి ఇంతమంది మీద సౌలు పక్కన పెట్టి నిన్ను నిలబెట్టి ఇంతగా 12 ఆయన 2 గోత్రాలకే నేను 12 గోత్రాలకి చేసిన దేవుడు ఇదిగా నీకు లెక్కలు అంటే ఆయన నేను చెప్పిన చెయ్యి అని యోవాబుని మాట వెళ్ళలేదు. గమనించండి, జనసంఖ్య లెక్క పెట్టడం తప్పు కాదు, కానీ జనసంఖ్య లెక్క పెట్టడం ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. నా జనులైన వారు ఎవరెంతమంది ఉన్నారని ఒక ఫీలింగ్ లో ఉన్నాడు. అదే దెబ్బడింది దాన్ని. దేవుడి స్తోత్రం. ఇలా జనసంఖ్య లెక్క పెట్టడం లేదో ఏమంటే తెల్లవారి లోపు ఎంతమంది దగ్గర 75,000 మంది గుర్తులైపోయారు. గమనించగలరా, ఈ జనులు లెక్క పెట్టడం తప్పు కాదు, కానీ ఆ ఉద్దేశం అనేది, ఆ భావం అనేది, ఆ భావజాలం అనేది దావీదుది దేవుడికి నచ్చలేదు.
దేవునికి స్తుతి కలుగును గాక. మరి యోవాబు చెప్పినట్టు వినాలి కదండి దావీదు. యోవాబు చెప్పాడు కాదు కదా. యోవాబు దావీదు మేలుకొని చెప్పినా సరే దావీదు వినలేదు. కొన్ని సార్లు మన ఫీలింగ్లు ఏం చేస్తాయంటే మన ఆత్మీయతను చంపేలాగా, మనకున్న వారిని చంపేలాగా, అంటే భౌతికంగా కాదు ఆత్మీయంగా అనేక మంది చనిపోయేలాగా రకరకాల ఫీలింగ్లు మనకు మొదలవుతాయి. వాటిని కనుక మనం చంపుకోకపోతే కనుక దేవుడికి మన మీద నమ్మకత్వాన్ని మనము కోల్పోదుము గాక. దేవుడికి స్తోత్రం. అయ్యా రాత్రి దేవుడు అవసరమైతే కవర్ చేస్తాడని చెప్పినా సరే యోవాబు మాటని దావీదు నమ్మలేకపోయాడు. అది నిజం కాదంటారా? దావీదు అప్పుడు ఎవరంటే అసలు గొర్రెల ఉండి గొర్రె అటువంటి స్థితిని ఈ రోజున లక్షల మంది మీద ఒక మహారాజుగా, యోధుడిగా, పరాక్రమశాలిగా నిలబెట్టిన దేవుడు ఈ రోజున అవసరమా తన చేస్తాడు అంటే ఒక తప్పుడు ఆలోచన, ఒక తప్పుడు ఫీలింగ్ ఏంటంటే అదొక అతిశయానికి వచ్చింది. ఏమండి అది దేవునికి నచ్చలేదు. దేవునికి స్తోత్రం. చెప్పాలని బట్టి దేవుడు సమయం భాష గారు క్లియర్గా ఎవరైతే ఉన్నారు కొత్తగా చేయించాలన్నా ఈ అది తప్పుగా అనిపించదు ఎవరికి కూడా. మరి సమయం రాలేదు ఎన్నో వెలుగుచే తప్పే ఉండాలనుకుంటా, తప్పే. దేవుని స్తోత్రం. అంటే మన మైండ్ సెట్ ప్రకారం కూడా మంచిగా అనిపిస్తాయి, కానీ దేవుని ఆత్మసంగా ఆలోచించినప్పుడు దేవుడు మన దావీదు మీద కూడా ఏంటండి, దావీదు ఎన్నో ఆశలు పెట్టుకుని ఎంతో నమ్మకం పెట్టుకుని తీశాడు. కానీ ఈ రోజున ఆ 70,000 చనిపోవడానికి ఉత్తరవాదు ఎవరండి? దావీదే. కాబట్టి దేవుడికి అది నచ్చలేదు. దేవునికి స్తోత్రం. రెండోది, ఈ 2 సందర్భాల్లో కూడా దేవుడు దావీదు మీద సౌలు మీద నమ్మకంతో కట్టి చాలా బాధ కలిగింది. దేవునికి స్తోత్రం. అలాగే దావీదుని సౌలు ఎంచడానికి సరిపోం, కానీ కొన్ని సందర్భాల్లో ఏమండి మన నమ్మకం ఏమవుతా ఉంటుందంటే చచ్చిపోతా ఉంటుంది. మా నమ్మకం ఏమో మనం ఒకసారి కుట్టిపెడతా ఉంటుంది. అంటే మన నమ్మకంగా ఏమని కాదు, దేవుడు కోరుకున్నంత నమ్మకత్వము అది ప్రార్థనలోనా, వాక్య ధ్యానంలోనా, సహవాసంలోనా, ఉపవాసంలోనా, కన్నీరు కాచడంలోనా, శత్రువులు క్షమించడంలోనా, లేకపోతే అవి తేలైన వారి వరకు మనము ప్రార్థన చేయడంలోనా, ఎదుటి వారిని అందరూ మన మీద వేసుకుని యేసయ్యలా ఆయన క్షమించడంలోనా, రకరకాలుగా కొన్నిసార్లు వీళ్ళు ఏం చేస్తారో చూద్దామని కొన్ని టార్గెట్స్ ప్రభు పెట్టుకుంటాడు. అటువంటి వాటిలో మనము ప్రభు మన మీద పెట్టిన నమ్మకత్వాన్ని మనం కోల్పోకుండా ప్రభు రాకడ వరకు మరణం వరకు నమ్మకముగా ఉండు కాక. దేవునికి మహిమ కలుగును కాక. మరణం వరకు నమ్మకంగా ఉందా. దేవునికి స్తోత్రం. ఇతర వ్యక్తుల్ని సౌలు ఎలా అయ్యాడంటే దావీదు ఎలా అయ్యాడు. రిజల్ట్ ఏంటంటే దేవుడేమి దావీదుని చంపలేదండి, దావీదుని తీసేయలేదండి, కానీ 70,000 మంది అక్కడ చనిపోయారు. హల్లెలూయా. మన జీవితంలో మనం ఏమి సేవలో తీసేయడు, మన సేవ లాగేసి వెంటనే ఇచ్చేది, కానీ జరుగుతున్న సందర్భాల్లో ఏమండి చాలా తెలియని దెబ్బలు తగులుతూ ఉంటాయి. బట్ మళ్ళా కవర్ తీసుకోవడం అనేది చాలా సంవత్సరం పడుతుంది. ఈరోజు మనం వెళ్ళిపోవచ్చు, ఆయనే వచ్చి. అందుకే మరణం వరకు నమ్మకంగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. ఏదైనా దేవుడికి స్తోత్రం. ఆదికాండం 37వ అధ్యాయంలో ఏమండి యోసేపు మాటది ఆదికాండం 37-39లో ఒక చక్కని మాట ఉంటుందండి. యోసేపు చరిత్ర 37 చదువుతాయి మొదటి మాట. యాకోబు తన తండ్రి పరదేశ వాసిగా ఉండిన కానాను దేశంలో నివసించెను. యాకోబు వంశం ఇది. యోసేపు 17 ఏళ్ళ వాడై తన సహోదరులతో కూడా మందలు నేర్చుండెను. అతను చిన్నవాడే తన తండ్రి భార్య అయిన జిల్పా కుమారుల వద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనం గురించిన సమాచారము వారి తండ్రి ఎదుగు తెచ్చి ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. మూడో వ్యక్తి ఎవరయ్యా అంటే మన సభ్యులు ఏంటంటే శ్రమ కలుగును, కాబట్టి మరణం వరకు నమ్మకంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆమె హల్లెలూయా. ఎందుకంటే నమ్మకంగా ఉంటున్నాం. నమ్మకంగా లేకపోతే ఎందుకు వాడుకుంటాడని మనం అనుకుంటాం. వాడుకోవడం ఒక విశేషం కాదు. ఏమండి చూడండి, దేవుడి కొరకు మహిమ రావడంలో కొంచెం ఆలస్యం అవుతాం. ఇక్కడ ఒక మాట చూడండి, ఈరోజు సందర్భం ఇది. ఆ రిఫరెన్స్ నేను మీరు చూపించలేకపోతున్నాను, కానీ
యోసేపు చెరసాలలో నమ్మకంగా ఉన్నాడు. ఏమండి, కాబట్టి ఐగుప్తు దేశంలో దరిద్రం అనిపించలేదు. దేవుడికి మహిమ కలుగుగా. యోసేపు ఎక్కడికి వెళ్ళినా నమ్మకంగా ఉన్నాడు. చివరికి పోతీఫరు భార్య దగ్గరే కానీ, చెరసాలలోనే కానీ, అన్నదమ్ములు చంపేసి కొట్టేసి గోతులో పడేసిన కానీ, సిచ్యువేషన్ ఏదైనా తీసుకోండి, యోసేపుకి దేవుడి మీద నమ్మకము ఇంచు కూడా తగ్గలేదు. వింటారండి? దేవుడి స్తోత్రం. ఈరోజు మన జీవితంలో మనము అమ్మబడిన, త్రోసివేయబడిన, తృణీకరించబడిన, మనందరూ అసహించుకున్న, లేని నిందలు మన మీద పడిన యోసేపు లాగా స్టేజెస్ మారినాయి కానండి. కానీ యోసేపును అన్నింటిలో నమ్మకంగా ఉండడం వల్ల తన నమ్మకత్వాన్ని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ పెట్టాడంటే ఒక ఎత్తైన స్థితిలో పెట్టాడు. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈ పరిస్థితులన్నింటిలో నమ్మకంగా ఉన్నాడు. ఎందుకులా జరిగింది? ఎందుకులా జరిగింది? నేను నమ్మకంగా ఉన్నాను. ఈవిడేంటి ఎడ్యుకేషన్ వెంటబడింది? ఏంటి మనిషి దేవుడి ఎంత నమ్మకంగా ఉంటే మా యజమానుడిని అని దేవుని కానీ, యజమానుని కానీ, పోతీఫరు కానీ ఎక్కడా కూడా అసలు నోటి మాట ద్వారా కూడా యోసేపు పాపం చేయకుండా నమ్మకంగా ఉన్నాడు. తన యొక్క మాటలో కానీ, చూపులో కానీ, తలంపులు, ఆలోచన అన్నింటిలో చక్కగా నమ్మకంగా ఉన్నాడు. దేవుడు చూసిందా? దేవుడికి స్తోత్రం. తీసుకెళ్ళి ఒక గవర్నర్ పెట్టాడు. ఇప్పుడు తన నమ్మకం, అందుకే సంగతులు ఉంటుంది, నమ్మకమైన వారికి దేవుళ్ళు మెండుగా కలుగు. దేవుడికి స్తోత్రం. దేవుడికి మహిమ కలుగుడు గాక. ఇప్పుడు సౌలు తక్కువ, దావీదు తక్కువ, యోసేపు ఎక్కువ కాదు. మనం తీసుకున్న ప్రభుత్వ సందర్భాన్ని బట్టి ఏమండి, ఈ యోసేపు చిన్నవాడైనా కానీ తన లైఫ్లో ఎక్కడా కూడా దేవుడు తన మీద పెట్టిన ప్లాన్సే కానీ, దేవుడు తన మీద పెట్టిన ఉద్దేశాల్లో కానీ, దేవుడు తన మీద పెట్టిన ఆ నమ్మకం విషయంలో ఇంత కూడా మన మీద ఉన్న నమ్మకానికి ఎంతకి చాలనివ్వలేదు. దేవుడికి స్తోత్రం. అందుకే ఒక ఆశ్చర్య సంగతి ఏంటంటే, ఇప్పుడు ఐగుప్తులోకి వెళ్ళిపోయాడు. ఐగుప్తులోకి వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చిన యోసేపు ఆర్థికత అంటే దేవుడు దేవుడి మీద తనకు నమ్మకత్వాన్ని బట్టి యోసేపు ఆజ్ఞ లేకుండా ఐగుప్తులో ఒకడు కూడా చెయ్యి చెప్తాడు. ఎవడంటున్నాడు అంటున్నాం యోసేపు అంటున్నాడా? చెప్పలేదన్నా చేయించాడు అంటాడు. అంటే ఎంత ఆధిక్యతంటే ఒకరు చెయ్యాలన్నా, ఒకరు చేయించాలన్నా యోసేపు ఆట కావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. అటువంటి రోజులు రాబోతున్నాయి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఎంత వేధించబడి, శోధించబడి, బాధించబడి, ఎవరి చెప్పుకోలేక, దాచుకోలేక మధుర పనులు సంఘ పరిస్థితులు కానీ, సేవకుల పరిస్థితులు కానీ, దేవుడు రాబోయే దినంలో మనము ఏది చెవిటి జరిగేలా చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ శ్రమలో, ఈ వేదనలో, ఈ దుర్ఘటనలో, ఈ ప్రతికూలతలో ఎంత నమ్మకంగా ప్రభువు వెంబడిస్తామో ఒక రోజు రాబో దినంలో మనకు నిరీక్షణ కలిగినట్టుగా మేలుకరమైన కార్యం జరిగించును గాక. అట్టి మనసుతో మన సేవ బలంగా ఇంకా నమ్మకంగా చేయము గాక. చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆత్మలో సంచలనంగా ఉండి మనల్ని ప్రోత్సహించును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక మాట, ఇప్పుడు అన్ని దేశాల వారు కూడా చూడండి యోసేపు దగ్గరికి వచ్చి ఆహారము కొంటున్నారు. ఆ దేశానికి కాదు, అనేక దేశాలు ఈ యోసేపు ఏమయ్యాడంటే అన్నదాత అయిపోయాడు. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు తనను వేధించిన ఆ పోతీఫరు భార్య జులేఖా ఇలా అంటారు, ఆవిడ కూడా సంచబడుకోవచ్చు రైల్లో నిలబడాల్సిందే. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే మన సత్ప్రవర్తన మీద అప్పటి వేసినా కానీ మనం ప్రభువులో నమ్మకంగా ఉన్నప్పుడు అందరూ మన దగ్గర మోకరిల్లేలా చేయదు కాక. అందరూ పిలువడుతున్నారు ముందు. మరి ఈమె పోతీఫరు భార్య కూడా లైన్ వచ్చి రావాల్సింది. ఒకప్పుడు రా అని కనుమలే వేసే అన్నదమ్ములు వాళ్ళు కూడా గోల్సంతో విషాంతి అన్నతో వచ్చారు. దేవుడి స్తోత్రం. ఏమంటే ఇప్పుడు ఎంత నమ్మకంగా ఉన్నామో అంత శోధించబడుతున్నాం, అంత బాధించబడుతున్నాం, అంత సిగ్గుపరచబడుతున్నాం, అంత మెప్పు మనకు రావట్లేదు. దేవుడిని నమ్మకంగా ఉండడం ద్వారా మనుషుల్లో మన మీద నమ్మకం తగ్గుతుంది. ఈ జనరేషన్లో దేవుడి స్తోత్రం. ఇంకొంతమంది నమ్మకంగా ప్రభు కొరకు జీవించిన వారితో పాటు ప్రభు కొరకు నమ్మకంగా జీవించే వారిని కూడా కలిపి వదిలేస్తున్నారు. అది కూడా మనకు ఒకసారి దేవుడి స్తోత్రం.
అర్థమైంది కదండి. అమ్మగారు దేవుని స్తోత్రం, ఎంతో నమ్మకంగా ఉన్నారు. చూడండి ఏమండి, ఒక డబ్బు విషయమనే కాదు, ఒక తిండి విషయమనే కాదు, ఏ విషయమైనా సరే ఏమండి గోధుమలతో పాటు ఆ గురుగులతో పాటు గోధుమలు వేయేస్తున్నారని కలిపేస్తున్నారు. తప్పుగా ఇంకా అంతవరకు మనం ఓర్పుతో సహనంతో మన నమ్మకత్వాన్ని కాపాడుకుందాక దేవునికి స్తోత్రం. ఏమండి ఇప్పుడు ఇంకో మాట, ఆహార విషయంలో కానివ్వండి, అతని గ్రంథ విషయంలో చివరికి ఏంటంటే చూడండి, యోసేపు తండ్రి ఎవరండి? యాకోబు. యాకోబు చనిపోతే, ఇప్పుడు ఇంకో మాట, యాకోబు చనిపోతే ఐగుప్తులు అంటే 90 రోజులు ఏడ్చారంట. అసలు యోసేపుకి ఐగుప్తు దేశానికి సంబంధం కానీ అసలు యోసేపు తండ్రి చనిపోతే ఎందుకు ఐగుప్తులు ఏడ్చారు? అనలో ఏడ్చారు నేను అనుకో, దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అలా నమ్మకంగా లేదు. దేవుడు ద్వారా ఎందుకు అంత ఘనత యాకోబుని బట్టి కాదు, అది యోసేపుని బట్టి తండ్రి కథ కథ. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఎక్కడ ఐగుప్తులు, ఎక్కడ యాకోబు. ఏమండి ఎందుకు ఏడ్చారంటే, అయ్యా ఇంత మంచి కుమారుడు మాకు ఇచ్చావయ్యా, అయ్యో ఇలాంటి తండ్రిగా బ్రతకాలి, నీ కుమారుడు లేకపోతే మా కుమారుడు ఎప్పుడో చచ్చిపోదురయ్యా, కరువులో మమ్మల్ని బతికించిన కుమారుడు అయ్యా, ఇలాంటి కుమారుడు కదా తండ్రి అయ్యా అని చెప్పేసి ఆ తండ్రిని బట్టి చూడండి యోసేపును కన్నందుకు యాకోబుని బట్టి 90 రోజులు దుఃఖపడ్డాడు. దేవుడికి మహిమ కలుగుగాక. ఈ రోజున ఇంట్లోనే అడవట్లేదు, కానీ ఎక్కడో తిక్క ముక్క అవసరం ఏడుపు 90 రోజులు పనులు మానుకుని ఇలా సరిగ్గా దేవుడికి స్తోత్రం. ఈయన నమ్మకత్వాన్ని బట్టి ఒకటి చేతి తీర్చే అధికారం లేదు, అన్నదానంగా మారిపోయాడు. ఏమని అందరూ ఆకలి తెలుసుకున్నాడు. మూడోది ఏంటంటే అంత తన తండ్రికి అంత ఘనత వచ్చింది. నాలుగోదిగా చదవలేని 4 మాట చూపిస్తానండి. నాలుగోది ఏంటంటే ఈ ఐగుప్తీయులు ఎవరంటే వీళ్ళు గొర్రెల కాపలు. ఈ కదా ఐగుప్తీయులు ఎవరంటే పశువులు కాపలు. ఈ ఇజ్రాయెల్ ఎవరంటే గొర్రెల కాపలు. గొర్రెల కాపలు అంటే ఐగుప్తీయులకి పడదు. కానీ అద్భుతం చూడండి, యోసేపుకున్న ఆ పవర్ని బట్టి అక్కడున్న ఆ పోస్టును బట్టి ఒక రాష్ట్రాన్ని రాసించేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమో! ఒక గోసేన రాష్ట్రం అంతా తన ప్రజలైన వారికి, తన తండ్రి సంతానానికి రాసి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎంత అద్భుతమండి! ఎందుకంటే యోసేపుని బట్టి ఇది కార్యాలు ఎలా వస్తున్నాయి? యోసేపు నమ్మకస్తుడు దేవుడిలో. దేవుడికి స్తోత్రం. ఏంటి అంటే చూడండి, నమ్మకంగా ఉండడం తనకే కాదు దీవెన, అన్యులకే కాదు దీవెన, ఏమండి వ్యతిరేకస్తులకే కాదు దీవెన, తన తండ్రి అన్ని రకాలుగా ఏ కోణం చూసినా నమ్మకమైన వారు ఎక్కడుంటే అందరికీ ఆశీర్వాదం. దేవుడికి మహిమ కలుగుగా. అందుకే ఏమండి శ్రమలో ఉన్నప్పుడు కాదు నమ్మకం. ఇప్పుడు ఎక్కడైనా శ్రమ తీరిన తర్వాత యోసేపు ఒక రేంజ్లో ఉన్నప్పుడు ఎక్కడైనా యోసేపు మీద చెడ్డ ఒక సాక్ష్యం ఉందంటే శ్రమలో ఉన్నప్పుడే కాదు యోసేపు, శ్రమ తీరిన తర్వాత కూడా నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి యోసేపును ఫలించడి కొమ్మగా, బ్రహ్మలు ఎక్కి వ్యాపించడి ఒక ఓడదొకటి దేవుడు చేశాడు. దేవుడికి స్తోత్రం. అతని సాక్ష్యాన్ని, అతని యొక్క కీర్తిని, అతని యొక్క ఘనతని, అతని ఆశీర్వాదాన్ని ఎవ్వరు ఏ గోడలు కూడా ఆపలేకపోయింది. దేవుడికి మహిమ కలుగుగా. అలాగే మన సేవ, మన నమ్మకత్వాన్ని బట్టి ఏమండి మనం పేరు రాకపోయినా పర్లేదు, మన పరిచర్య ఏమండి గోడలు దాటి బయటికి విస్తరించిన గాక, ఏమంటే మన పరిచర్య సరిహద్దులు విశాలపరచబడిన గాక, మన ఆత్మీయ సాక్ష్యాలు విశ్వాసులుగా బయటికి ముందుకు సాగుగాక. ఆఖరి మాట ముందు రక్షిస్తున్నాను. శ్రమలు మనం ఎలా ఉన్నాయంటే మరణం వరకు నమ్మకంగా ఉన్నాడు. 4వ ఇతను చూసాం నమ్మకంగా లేనివాడిని, సౌలు, దావీదు. ఏమండి తర్వాత ఇప్పుడు నమ్మకంగా ఉన్న యోసేపును చూసాం. ఇంకొక వ్యక్తి ఆఖరి చెప్పి చూపిస్తున్నానండి. ఎవరంటే ఆయన అబ్రహాం. అబ్రహాముని దేవుడు ఏమీ లేనప్పుడు శోధించలేదు. ఇస్సాకుని లేనప్పుడు కాదు, ఇస్సాకు ఇచ్చిన తర్వాతనే శోధించాడు. అయినా సరే శ్రమ పెట్టాడు, అయినా సరే శ్రమ అవసరం అన్నట్టుగా శోధించాడు. కానీ ఆ శ్రమలో ఏమండి అబ్రహాము నమ్మకంగా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగుగాక. ఏమండి ఏమీ లేనప్పుడే కాదు, యోసేపు ఇస్సాకు వచ్చిన తర్వాత శోధించబడ్డాడు. ఆ శోధనలో అబ్రహాము నిలబడ్డాడు. కాబట్టి ఇద్దరికే ఒక ఆ వాగ్దానం
ఎవరికి? అబ్రహాము ఏంటంటే నీ శత్రువుల పగవారి గలిలో నీవు స్వాధీనపరచు. అలాగే రెక్క వాడు ఇద్దరికీ ఉంది, శత్రువుల గవిని స్వాధీనపరచు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ మాటలు ముగించడానికి ఇష్టపడుతుందిగా ఏమండి చూడండి, అది 10 దినములైనా 20 దినములైనా చివరి మాట ఏంటంటే మరణం వరకు మన నమ్మకంగా నేను నమ్మకంగా ఉండలేదా పాస్టర్ గారు, నేను నమ్మకంగా ఉండలేదా అయ్యారు, నేను ఏం చర్చ రావట్లేదా, బియ్యాలు తేవట్లేదా, డబ్బులు ఓకే కాదట్లేదు. కానీ ఇది మన కొలతల ప్రకారం మనకి ఎలా ఉంటాయండి? ఎక్కువగానే ఉంటాయి. దేవుడు అంటున్నాడు ఏమండి కొంచెం జాగ్రత్త అంటున్నాడు, కొంచెం సరి చూసుకోమన్నాడు. సంఘంలో కావడి మన రాష్ట్రాలు వచ్చారు. వచ్చినప్పుడు ఇంకోటి ఎప్పుడు చెప్పలేదు, కొత్తగా 50,000 వస్తాయట. 50,000 అప్పుడు 1000 రూపాయలు పట్టుకొచ్చి దశింబాగా అంటది. మనం శివసేవకులు కదా, స్థానిక సేవకులు ఎప్పుడు కూడా సంఘానికి ఎప్పుడు కూడా పుట్టడే. దేవుడికి స్తోత్రం. ఎవరైనా పెద్దయ్య గారు వస్తే ఏముందంటే దేవుడు మాట్లాడాడట. అదే 10 రోజులు వారికి పెట్టి సేవ చేయాలంటే అయ్యా చెప్పారు పర్లేదు, అయ్యా అర్థం చేసుకుంటాడు మా మాస్టర్ గారు. లైట్ తీసుకుంటాడు. ఒక గంట 8 గంటలు 4 గంటలు నడుతుంది. బాగా ఊపిరి ఫస్ట్ ఇయర్ సేవ్ పెట్టారు. పెట్టగానే దశమా పేరా ఎంతో దశమా 1000 వెయ్య మీ ఆయనకి ఎంత? 5,000 కాదు 50,000. మీ షీట్లో పెడతాడా లేకపోతే ఖర్చు పెడతాడంటే తీసుకొచ్చి దోషులుగా పెడతాడు. ఈ రోగం అదే ఏదో నెట్లో గడ్డలు అనుకుంటు తెలుగులో ఈ గడ్డలు ఎందుకు వచ్చినట్టు దశభాగి గడ్డలు వచ్చింది. దశభాగి గడ్డలు కాకపోతే నాకు పుణ్యం తెలుసుకోవద్దు. నిజంగా చెప్పాను మరి అయ్యగారితో దేవుడు మాట్లాడాడు కదా, మీరు టెస్ట్లోకి వెళ్ళారంటే ఏమీ లేదన్నారంటే అయితే సింహాము పోవడంలో వచ్చిన గడ్డలు కాదంట, రక్తం లేకుండా వచ్చిన జీవితంలో దేవుడు కూడా నేను ఎవరు కూడా మా డాక్టర్ గారు ఏం చెప్పారంటే ఏం లేదు అన్నాడు. కథలేంటండి ఏం కాదు, నమ్మకంగా అనిపించి తినేటప్పుడు ప్రతిదిన అంటాడు ఇది మంచిది అని నమ్మకం తిన్నాడు, ఇది దేవుడు ఇచ్చింది అని తృప్తిగా తిన్నాడు, వాసన చూడ అసహించుకోకుండా ఏదైనా మనస్ఫూర్తిగా తిన్నాడంట. ప్రతిదీ గడ్డలు తగ్గిపోతాయా అలా చెప్పాడు. ఆయనేమో అది చెప్పాడు సేవ, డాక్టర్ ఇది చెప్పారు. మరి ఏం జరగకుండా ఆలోచించినట్టుగా కాదు, సేవకులుగా ఏదో చెప్తారు కానీ వాళ్ళ తిరిగి అమ్మ నీకు అవసరం తెలుసుకోవద్దాం. మరి రక్తం ఉందా అంటే మిషన్ పెట్టి లాగినా కూడా నీకు కూడా రక్తం రావట్లేదు. సరే అసలు కొంతమందికి ఎంత దేవుడు డైరెక్ట్గా దిగు చెప్పినా వాళ్ళు బాగుపడరు. ఆ శాపం పై ఎవరైనా పడుతుంది. ఒక 10th క్లాస్ పిల్లలు ఆ లాగిన్లే చదువుకోవాలి. ఎక్కడా చిన్నడా బుజ్జిగా అని పిల్లల చేత మాట పండితే ఎలా ఉంటుంది? ఒక చదువుకోవాలి కదా, అవునా కదండి? చదువుకునే వయస్సు ఇవి బలహీనం. దేవుడు మార్గం చూపించాడు, కాకపోతే మార్గం చూపించాడు. ఇద్దరు మాట తెలియజేయలేదు. ఒకే పోతాలే పిల్లలు తల్లి అయిపోతాయి. ఇటు దేవుడి భయం లేదు, అటు ఏంటంటే ఎవరు భయపడా కొంతమంది అలాగే అంటున్నారు. అలా ఉంటే దేవుడికి భయం వస్తుందండి. మన తర్వాత మన కుటుంబాలు మరి ఆ శోధన ఆ వేదన అనిపిస్తా లేవా? మనం ఎలా ఉన్నా సరే మనం చేసే ప్రతి పని మన బిడ్డల మీద రాకడగా చూసుకున్నదాకా దేవుడికి స్తోత్రం. దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. అయినా సరే ఇచ్చుడు నీకు తగ్గకపోతే నాకు పోతే నేను వస్తాను, నేను వచ్చి నీకు ఎందుకు తక్కువ దేవుడు అడుగుతాను. ఇది లోపల చెప్పిన అంత స్పష్టంగా చెప్పిన 10,000 పెట్టి స్కానింగ్ చేయించుకున్నా అయ్యారు. అసలు దేవుడు మాటలు లోపట్లేదు. ఏం చేయాలి? ఇది ఏ కాలం అంటే కడవ దినాల్లో విశ్వాసులు భ్రష్టులు అయిపోతారు. మొదటి వారు కడపటి వారు అయిపోయి, కడపటి వారు మొదటి వారు అయిపోయి ఏమంటే ప్రభు రాకడకు ముందు అనేక మంది ఏమైపోతారంటే చూడండి అల్లకొలం అయిపోతారు. మనం చేయాల్సిన ఒకటి మనం నమ్మకంగా ఉంటాం. ఎవరు ఎలా ఉన్నారని ప్రభు వరకు నిలబెడదాం. ప్రభు గొప్ప కార్యం మన పట్ల జరిగించిందా? మన నమ్మకత్వం మన కొలతలతో కాదు, దేవుడి కొలతలతో కొలుచుకుందాం, చక్కగా నిలబడదాం. ఏమండి గొప్పవాడైన సౌలు నమ్మకత్వాన్ని కోల్పోయాడు. 12 గోత్రాల లక్షల మీద రాజులు పెట్టుకున్నాడు. దావీదు కూడా తన నమ్మకత్వాన్ని కోల్పోవడం ద్వారా
ఏమండి ఏదో ఫీలింగ్ బట్టి ఎంతమంది ఎందుకు ఎప్పుడు దావీదుని ఎక్కడ సిగ్గుపడలేదు కదా, ఎక్కడ ఓడిపోలేదు కదా, ఎక్కడ ప్రాణాన్ని కోల్పోలేదు కదా, ఎంతమంది ఉంటే నీకెందుకు దేవుడు చూసుకుంటాడు. కొంతమందికి ఏదో ఫీలింగ్, ఏమండి మాకు ఎంతమంది ఉన్నారు, నాకు అంతమంది ఉన్నారు, సంఘంలో మా కుటుంబాలు 10 కుటుంబాలు వస్తున్నాయి, దేవుడు రాకపోతే అయ్యో ఏమైపోతాడు, నా ఆటలో తీసుకొచ్చి కూర్చోబెడతాడు. దేవుడి స్తోత్రం, దేవుడికి మహిమ. అదొక ఫీలింగ్ చాలా మందికి. అయితే రండి నేను సంక్రాంతికి వెళ్తాం, సంక్రాంతి వెళ్తా ఉంటుంది, నువ్వు సంక్రాంతికి వచ్చే అక్కడే ఉంటుంది, ఒక్కరు ఉంటారు. దేవుడి స్తోత్రం ఏంటంటే చాలా ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే ప్రభు మన మీద పెట్టి నమ్మకాన్ని ఉంటాడు. రకరకాల మెంటాలిటీ ఉన్నా సరే మనమైతే నమ్మకంగా ఉంటాం. అందుకే నమ్మకంగా ఉన్నప్పుడు అంటే జీవగడ్డి ఇస్తాను. దేవుడి స్తోత్రం. నమ్మకంగా ఉన్నప్పుడు మెల్లేలు దీవిస్తానని ప్రకటనలో 17 చెప్పినట్టుగా నమ్మకంగా ఉన్నవారి దేవుడు విజయం ఇస్తాను. మాట్లాడే మాటలు అందరి వరకు దేవుడు ఆశీర్వాదంగా దీవించి మనల్ని జీవక్రీడకు అరుదుగా ఆయన ఇచ్చే ప్రతి ఆశీర్వాదం అరుదుగా నిలబెట్టినట్టుగా ఈ మాటలు దేవుడు అందరికీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీకు వందనాలు కలిగిస్తున్న వాక్యం ద్వారా నాకు మాకు అందరితో స్పష్టంగా మాట్లాడి ఆయన శ్రమ దినములు ఎన్నైనప్పటికీ మరణ వరకు నమ్మకం ప్రతికూల పరిస్థితుల్లోనే కాదు అనుకూల పరిస్థితుల్లో కూడా మేము నమ్మకంగా ఉండినప్పుడు ఏ విధంగా మనం తీరుస్తావో, దాన్ని ఏ విధంగా వర్ధన చేస్తావో, దానికి నమ్మకంగా లేకపోతే మా గురించి ఎంత బాధపడతారో కూడా మరొకసారి మీ స్పందన మాకు తెలియజేసినట్టు తీసుకోగా మీ మనసు తిరిగి వారగా మీ తల తిరిగి వారగా ఇంకా ఎక్కువగా మేము మా సంఘము మీకు అనుగుణంగా జీవించి మీరు మా మీద పెట్టిన నమ్మకాన్ని కాపాడుకొని యోగులను సేవించి ప్రతి ఆశీర్వాదాన్ని యోగులు ఎక్కువ మాకు అనుగ్రహించుకొని యేసు నామములో వాక్యం ఫలింపచేయమని అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.